హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలాగైతే పాత సంవత్సరంలో నా ఛానల్ని సపోర్ట్ చేసి ఇంతవరకు నన్ను తీసుకొచ్చారో, నా ప్రతి వీడియోకి మీరు లైక్ చేసి కామెంట్ చేసి నన్ను నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకి, నన్ను తిట్టిన వాళ్ళకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. అండ్ చాలామంది నన్ను ట్రోల్ చేయన వాళ్ళకి కూడా నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నా ఛానల్ కేవలం సినిమా అప్డేట్స్తోనే ఇక్కడి వరకు వచ్చింది. నన్ను ఎలాగైతే మీరు లాస్ట్ ఇయర్ సపోర్ట్ చేశారో, ఈ ఇయర్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అండ్ ప్రస్తుతానికి బోయపాటి గారి కాంబినేషన్, బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే ఇండస్ట్రీ హిట్ అని తెలిసిపోయింది. అండ్ ప్రతి సందర్భంలో కూడా ఎప్పుడైతే బోయపాటి గారితో బాలకృష్ణ గారు కలిశారు అంటే అది తప్పకుండా ఒక 100 కోట్ల బొమ్మ అని అందరూ అనుకుంటున్నారు. అండ్ దానికి ఒక సాక్ష్యంగానే అఖండ తాండవం చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వడం, దానికి సక్సెస్ మీట్స్ కూడా అవ్వడం, చాలామంది సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్లకు సంబంధించి కొంతమంది ట్రోలింగ్ చేసినందుకు మాత్రం చాలా బాధపడ్డారు మన బోయపాటి సీను గారు. ఎందుకంటే ధర్మానికి సంబంధించి, న్యాయానికి సంబంధించి, దేశానికి సంబంధించి, దైవత్వానికి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా ట్రోల్ ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. అయితే కొంతమంది సాధువులు ఎలా ఉంటారు, కొంతమంది సిద్ధులు ఎలా ఉంటారు అనేవి అన్నిటినీ చూసుకొని చేసి మాత్రమే మేము ఈ చిత్రాన్ని చేశాం, కానీ ఒక ట్రోలింగ్ మెటీరియల్గా చేయలేదు అని ట్రోలింగ్ చేసే ప్రతి వాళ్లకు సరైన సమాధానం చెప్పారు మన దర్శకుడు బోయపాటి సీను గారు. అయితే చిత్ర విజయానికి కారణంగా చెప్పుకోవాల్సి వస్తే 2 విభిన్న పాత్రల్లో బాలకృష్ణ గారు అద్భుతమైన నటన కనపరచడంతో ఈసారి నిజంగా బాక్స్ ఆఫీస్ పండుగే జరిగింది డిసెంబర్లో అని మనకి తెలుసు. అయితే ప్రస్తుతానికి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జనవరి 9 నెట్ఫ్లిక్స్లో అఖండ తాండవం, అఖండ 2 చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులని నెట్ఫ్లిక్స్ కొనుక్కోవటం జరుగుతుంది. అయితే ఎప్పటి నుంచో అఖండ ఎప్పుడు వస్తుంది అని చాలామంది నన్ను అడగడం జరిగింది. అండ్ చాలామంది అఖండకి సంబంధించిన మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న బాలకృష్ణ గారి అభిమానుల కోసం, అయితే వేరే హీరో అభిమానులు కూడా అఖండాని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు అని నాకు తెలిసిన తర్వాత ఈ వీడియో చేయాలని నాకు అనిపించడం జరిగింది. అయితే అలాంటి సందర్భంలోనే అలాంటి వాళ్ళ కోసమే జనవరి 9, 2026 అఖండ తాండవం చిత్రం నెట్ఫ్లిక్స్లో సో ఈ విషయాన్ని చెప్పటానికే ముఖ్య ఉద్దేశంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి అయితే కథ మనకు తొలి భాగం అయితే ముగిసిపోయిందో, అక్కడి నుంచే రెండో భాగం కూడా స్టార్ట్ అవ్వడం అనేది ఒక మంచి కంటిన్యూషన్గా అనుకోవచ్చు. అయితే ఆది పినిశెట్టి చేసేటటువంటి అద్భుతమైనటువంటి విలన్ పాత్ర ఈ సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో అఖండ అద్భుతమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్తో పాటు శివుడికి సంబంధించినటువంటి తత్వాన్ని, ధర్మానికి సంబంధించినటువంటి తత్వాన్ని, దేశాన్ని కాపాడటానికి దేవుడే దిగి వస్తే ఎలా ఉంటుంది అనేది అఖండ తాండవంలో అద్భుతంగా చూపించారు. అయితే అఖండ 3 ఎప్పుడు ఉంటుంది అనేది ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ అఖండ 3 మాత్రం దీనికన్నా బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.